నమస్కారం. ఆధ్యాత్మిక గీతాలతో అలరించే గాయని గాయకుల అంతరంగాలను ఆవిష్కరించే స్వరార్చన కార్యక్రమానికి స్వాగతం. స్వరరాగ సంగీత స్వరాల్ని తన గొంతులో ఆలపిస్తూ సాయి నామస్మరణాన్ని అద్భుతంగా ఆలకించినటువంటి యువ గాయని గాయకులు అశ్విని మారుతి గారితో ఈ వారం స్వరార్చన. హాయ్ అశ్విని. హలో అండి మారుతి. ముందుగా అశ్విని, అసలు మీకు సంగీత సాధన అనేది ఎప్పటి నుంచి ప్రారంభించడం జరిగింది? నేను ఆల్మోస్ట్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే ఒక 8 years 9 years నుంచి కర్ణాటక సంగీతం నేను మా మదర్ నేర్పించారు. సో అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. స్కూల్స్లో కాంపిటీషన్స్లో పాడడం, అలా ఫస్ట్ నుంచి, అంటే మ్యూజిక్ అనేది, సంగీతం అనేది చైల్డ్హుడ్ నుంచే ఉంది అని చెప్పాలి. అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా సంగీతం నేర్చుకున్న? ఇంట్లో అంటే మా తాతగారు హార్మోనియం ప్లే చేసేవాళ్ళు అండ్ మా ఫాదర్ పాడతారు. మా నాన్నగారు ప్రొఫెషనల్గా పాడరు, బట్ పాడతారు, బాగా పాడతారు. ఓల్డ్ హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ అన్నీ బాగా పాడతారు. సో మేబీ అలా వారసత్వంగా వచ్చేసింది అనమాట. ఓకే. అయితే మారుతి గారు, మీరు ఎప్పటి నుంచి సంగీత సాధన అనేది ప్రారంభించడం జరిగింది? అంటే మా నాన్నగారు ఊర్లో, మా నాన్నగారు చాలా మంచి సింగర్ అనమాట. అలా నుంచి మా నాన్నగారి నుంచి మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళు నాకు నేర్పించేది చిన్నప్పటి నుండే. ప్రతి స్కూల్లో ఉన్నప్పుడు కూడా పాడించేది నన్ను తీసుకెళ్ళి. ఇంకా అప్పటి నుండి అలా అలా నేర్చుకుంటేనే ఇక్కడికి వచ్చాక హైదరాబాద్లో మా గురుగారు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే రామాచారి గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు ఇప్పుడు? క్లాసికల్ 5 years నుంచి నేర్చుకుంటున్నాను. 5 years నుంచి. మరి మీరు సాయి నామామృతం అని చెప్పి ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ తోటి సాయికి సంబంధించి చేయడం జరిగింది. మరి ఒక మంచి పాట పాడగలరా? తప్పకుండా. పతిత జనోద్ధరణా పావన శుభచరణా, పతిత జనోద్ధరణా పావన శుభచరణా. చాలా అద్భుతంగా పాడావు అశ్విని, చాలా అంటే చాలా బాగుంది. అలాగే మారుతి, మరి ఈ ప్రాజెక్ట్లో నీకు ఎలా అవకాశం వచ్చింది అసలు? అంటే స్టార్టింగ్ ఆయన చెప్పారనమాట, చేద్దాం సాయి ఆల్బమ్ అని. ఇంకా అందరం కలిసి అక్కడ ట్యూన్ చేయడం, అక్కడ అంతా జరిగింది. ఆయనకు బాబా అంటే విపరీతమైన భక్తి. దీనికి అసలు ఎటువంటి డబ్బులు ఆశించకుండా చేశారు ఆయన. సవ్వడి ఆర్ట్స్ తరఫున బాబా అంటే ఆయనకు ప్రేమ కాబట్టి చేయాలని చేశాడు. అందరం కలిసి చేసాం. ఇంకా మరి నువ్వు ఆ బాబాని ఎలా తలుచుకుని ఎట్లా అద్భుతమైన పాట పాడావు, మరి ఒకసారి పాడతావు మన ప్రేక్షకులకు? ఇప్పుడు తను పాడిన పాటే మేల్ ఫీమేల్ 2 పెట్టాం దాంట్లో. ఓకే. అదే పాట. పతిత జనోద్ధరణా పావన శుభచరణా, పతిత జనోద్ధరణా. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మరి మారుతి, అసలు అంతకుముందు మీరు చెప్పారు ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువగా చేస్తాను అని చెప్పి, దాంట్లో పాడిన దానికి ఇప్పుడు ఈ సాయి నామస్మరణం దాంట్లో పాడిన దానికి ఏమైనా తేడా ఉందా? అంటే బయట ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళు చెప్పిన విధంగా పాడేసి వచ్చేయాలి అంతే. ఇది బాబా సాంగ్స్ అంటే ఇంకా ఇష్టపూర్వకంగా దాన్ని కలిసి ఇంకా మాది అన్నట్టుగా చేశాం కాబట్టి సో ఇదే ఎక్కువ మీకు పేరు తీసుకొచ్చింది. అలాగే అశ్విని, ఈ సాయి నామామృతంలో మీకు బాగా పేరు తీసుకొచ్చిన, మీకు బాగా ఇష్టమైన గీతం ఏంటి? బాగా నా మనసుకి దగ్గరగా ఉన్నదంటే పతిత జనోద్ధరణ. ఎందుకంటే ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ రిటన్, అంటే బాగా రాయడం కూడా జరిగింది. అంటే నా హార్ట్కి, మనసుకి చాలా దగ్గరగా ఉన్న సాంగ్ పతిత జనోద్ధరణ. అండ్ అదొక సోలో సాంగ్ నాది, ఫుల్ లెంత్ సాంగ్. చరణం 1, చరణం 2 అలా. సో నా ఇష్టమైన సాంగ్ అంటే అది. ఇంకా మొత్తం అసలు దీంట్లో ఎన్ని పాటలు ఉన్నాయి, దాంట్లో ఎలా మీరు విజువలైజేషన్ చేసినప్పుడు కానీ, అట్లా మీకు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. యాక్చువల్ వేణుగారికి నిజంగా బాబా బ్లెస్సింగ్సే ఉన్నాయి. ఎందుకంటే ఇంతమందిని కోఆర్డినేట్ చేసి, రికార్డింగ్ చేసి, షూట్ చేసి, ఆన్ స్క్రీన్ తేవడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. అంటే చాలా కష్టమైన విషయం అది. చాలా కష్టపడ్డారు ఆయన. తక్కువ టైంలో 3 daysలో 4 songs రికార్డ్ చేసి, దాన్ని షూట్ చేసి,
ఇది చేశారు ఆయన చాలా బాగా. అంటే సాయినామ స్మరణం అని ఇంకో సాంగ్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది విజువలైజేషన్. మరి ఆ పాట పాడగలరా? అది ఒక మేల్ సాంగ్. ఓకే, అయితే మారుతి పాడతారు. ఓకే, సో మారుతి మరి ఆ పాట పాడతావా? తప్పకుండా. ఒక మంచి స్పీడ్ సాంగ్ అది, Okay. భజన టైప్ ఉంటుంది. సాయి నామ స్మరణం సర్వ పాపహరణం, సాయి నామ స్మరణం సర్వ పాపహరణం, శిరిడిషు ధ్యానం సూచించు మార్గం, శిరిడిషు ధ్యానం సూచించు మార్గం, సాయి నామ స్మరణం సర్వ పాపహరణం. చాలా బాగుంది. అంటే ఈ పాటని విజువలైజేషన్ చేయడం అంటే చాలా కష్టము. ఇది విజువలైజేషన్కి ఎట్లా చేశారు దీన్ని? అది చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అది బాబా చింతపల్లి సాయిబాబా టెంపుల్లో అక్కడే చేశారు అది అందరూ. అది చూసిన తర్వాత ఈ విజువలైజేషన్కి అది చూసి ఎట్లా అనిపించింది చాలా బాగా కంపారిటివ్లీ? చేశారు వేణు గారు. ఆయనే అందులో నటించారు. ఆయన మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫర్. సో మీకు వేణుగారు డైరెక్టర్గా మీకు ఈ ప్రాజెక్ట్ని అంతా చెప్పడం జరిగింది. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు మీకు 5 సాంగ్స్ ఉంటాయని చెప్పి ఇట్లా సాయికి సంబంధించి చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది అని చెప్పి అనిపించినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా. అసలు ఫస్ట్ నా బాబా ఆల్బమ్ చేద్దాము అన్నప్పుడే నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను. అంటే ఎంత ఎక్సైటెడ్ ఉన్నాము అంటే ఒక్కొక్క సాంగ్ ఆర్కెస్ట్రేషన్ మ్యూజిక్ అంతా చేసి రికార్డింగ్ స్టూడియోలో చేస్తుంటే మామూలు వైబ్స్ కాదు, అది పాజిటివ్ వైబ్స్. మూవీస్లో కూడా మీరు పాడారు కదా, దానికన్నా దీనికే మీరు ఎక్కువ కష్టపడ్డారా, లేకపోతే ఏది పేరు ఎక్కువ తీసుకొచ్చింది? అంటే నేను అలా కంపేర్ చేసి చెప్పడం చెప్పలేను, కష్టం. కానీ ఖచ్చితంగా ఈ బాబా ఆల్బమ్ అనేది నా మనసుకు సంబంధించిన విషయం. ఓకే భారతి, మరి మీకు కూడా అట్లానే అనిపించిందా? బాబా గారి పాటలు పాడుతూ ఉన్నప్పుడు మిగిలిన పాటలు పాడిన దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ జోష్ ఉన్న సాంగ్స్ ఎక్కువ పాడుతూ ఉంటారు కదా, మరి దీనికి ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. బాబా సాంగ్స్ అందులో నా ఇష్టం. ఎలా అంటే అంత ఫ్రీడమ్ కూడా ఎక్కువ చేయాలన్నట్టుగా పాడుకున్నాను. ఓకే, మరి ఇంకొక పాట పాడగలవా? పాడగలను. దీంట్లో బాబా సుప్రభాతం సాంగ్ ఒకటి ఉంది, అది కూడా నేనే పాడాను. అది పడతాను. సుప్రభాతమున సాయి దర్శనం సర్వ శుభములకు శ్రీకారం, సుప్రభాతమున సాయి దర్శనం సర్వ శుభములకు శ్రీకారం, సంకటములు తొలగించే ధ్యానం సద్గురు సాయి పాపనా. ఇప్పటికే సాయికి సంబంధించి చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి. మళ్ళీ ఈ సాయి నామామృతం అని చెప్పి ఒక అద్భుతమైన పాటల్ని విజువలైజేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఈ ప్రాజెక్ట్లో అసలు వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే చాలా పెద్ద టెంపుల్ అసలు రావడం ఒక అదృష్టం అనుకుంటారు. సో ఆ పాటల్లో అంత సక్సెస్ ఇవి కూడా అవుతాయి అని చెప్పి అనుకున్నారు ఈ పాటలు పాడేటప్పుడు? అంటే సక్సెస్ అని పక్కన పెడితే దేవుడి కోసం దేవుడికి సేవ చేశాము ఈ విధంగా అని చెప్పి. ఇంకా సాయిబాబా కాకుండా నీకు ఇంకా ఏ దైవం అంటే ఎక్కువ ఇష్టం? అయ్యప్ప అంటే ఇష్టం. అయ్యప్ప సంబంధించి కూడా మరి పాటలు పాడావా నువ్వు? అయ్యప్ప పాడాను, ఆల్బమ్స్లో పాడాను. ఆల్బమ్స్లో, ప్రైవేట్ ఆల్బమ్స్లో. ఓకే. అలాగే అశ్విని, మీరు ఈ సాయిబాబాకి సంబంధించి కాకుండా మీరు ప్రైవేట్గా సాంగ్స్ పాడటం కానీ అట్లా కూడా జరిగింది. వాటిలో మీకు బాగా పేరు తీసుకొచ్చిన సాంగ్ ఏంటి, ఇష్టమైన పాట ఏంటి? దీన్ని ఇలా చెప్పాలి అంటే నేను ఒక గ్రూప్ ఉండింది, ఓమ్ వాయిసెస్ అని. అది స్ట్రమ్ ఎంటర్టైన్మెంట్ అని, ద కంపెనీస్ ఫ్రమ్ బాంబే, అది బాంబే నుంచి ఉన్న కంపెనీ. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే మన ఒథెంటిక్ లిరిక్స్, ఒథెంటిక్ ట్యూన్స్ తీసుకొని వెస్ట్రన్ మ్యూజిక్ ఫ్యూజన్లో మిక్స్ చేసి దాన్ని యూట్యూబ్స్లో అప్లోడ్ చేస్తారు. సో అందులో 4 సింగర్స్ ఉంటాము, నేను అందులో వన్ ఆఫ్ ద సింగర్స్ అన్నమాట. సో ఆ కాయర్లో నేను రెగ్యులర్గా పాడతాను. అంటే దేవుడి పాటలు పాడడం వేరు, జనరల్గా సినిమా సాంగ్స్ ఇట్లా ప్రైవేట్ ఆల్బమ్స్ పాడడం అనేది వేరు. సో దేవుడికి సంబంధించి అంటే సంగీతం ద్వారానే మన యొక్క భక్తిని దేవుడికి నివేదిస్తున్నాము అని చెప్పి అనుకోవచ్చా ఈ పాటలు పాడడం? తప్పకుండా, నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. అలాగే అశ్విని గారు, ఈ సాయి నామ స్మరణం ఆల్బమ్ అయిపోయిన తర్వాత ఈ పాటలు విని మిమ్మల్ని ఎవరైనా అప్రిషియేట్ చేయడం జరిగిందా? చాలా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినాయి? వచ్చాయి. ఈ సాంగ్ విని నాకు నా ఫ్రెండ్స్
మా ఇంట్లో ఇంట్లో ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ. సో ఇంకా ఇంకా చాలా డివోషనల్స్ నేను పాడడం జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి పాటలు పాడాలి అని చెప్పి అనుకుంటున్నారా? అంటే ఫోక్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మూవీస్లోనే ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ కూడా ఉంటాయి కదా, సో ఆ టైప్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ భక్తి ద్వారానే మీరు ఆ దేవుడికి నివేదన అర్పించాలి అని చెప్పి అనుకుంటున్నారు? అంటే అలా ఏం లేదు. ఇప్పుడు సింగర్స్ అంటే అన్నీ పాడగలిగేటట్టు ఉండాలి. అదే సినిమా సాంగ్ సినిమాటిక్లో పాడడము అంటే అది కొంచెం ఆడియన్స్కి తెలియడం త్వరగా కోసం, రీచ్ అవుతాం. త్వరగా రీచ్. అండ్ డివోషనల్ వే లైఫ్ లాంగ్ బాగుంటుంది. అవును, అది నేను చెప్పగలను. ఎప్పటికీ బాగుంటుంది. అలాగే మారుతి, మరి ఈ సాయినామ స్మరణ ప్రాజెక్ట్ ఈ ఆల్బమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా? ఇలా డివోషనల్లోనే వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే అన్ని సాంగ్స్ ఇప్పుడు అశ్విని గారు చెప్పినట్టు అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ పాడాలని చెప్పి అనుకుంటున్నాను? అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ అండి, అన్ని సాంగ్స్. మరి వేణు గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఆయన దర్శకత్వంలో మీరు పాటలు పాడడం జరిగింది, ఆయన విజువలైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఆయన చాలా కష్టపడతారు. ఫస్ట్ ముందు సపోర్ట్ చేస్తారు, అందరిలాగా అలానే పాడు ఇలానే పాడు కాకుండా నీ ఇష్టం, నువ్వు దాన్ని న్యాయం చేయాలి ఎలానే పాడని చెప్పేశారు. సో మారుతి అండ్ అశ్విని, మీకు ఈ సాయి నామస్వరం అనే ఆల్బమ్ ద్వారా మంచి కెరీర్ ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. స్వరార్చన కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరి ఈ సాయి నామ స్మరానికి సంబంధించి అద్భుతంగా డైరెక్ట్ చేసినటువంటి వేణు గారు అలాగే నిర్మాత గారితో ఒకసారి సాయి నామస్మరణ అనే అద్భుతమైన ఆల్బమ్ని రూపొందించిన నిర్మాత దర్శకుడు అయినటువంటి వేణు గారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. సాయిరామ్. ముందుగా ఈ సాయి నామస్మరణ అనే ఒక అద్భుతమైన ఆల్బమ్ని ఈ సవ్వడి ఆర్ట్స్ ద్వారా మీరు రూపొందించడం జరిగింది. సాయికి సంబంధించి మీరు ఎందుకు దర్శకత్వం వహించాలి అని చెప్పి అనుకున్నారు? అంటే నేను బేసికల్గా సాయి భక్తుడిని. చాలా ప్రోగ్రామ్స్ చేశాను కొరియోగ్రాఫర్గా. నేను డైరెక్షన్ సినిమాలకు కూడా చేశాను. అలాగే నేనంటూ ప్రత్యేకంగా ఒకటి చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి నా బ్యానర్ పైన ఒకటి అంటూ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ బాబా కృప వల్లనే ఇదంతా జరిగిందండి. సాయి నామ స్మరణం అనే ఒక ఆల్బమ్ చేయాలని, డివోషనల్ ఆల్బమ్, వీడియో ఆల్బమ్ చేయాలని ఒకరోజు నైట్ పడుకున్నాక 11 o'clock థాట్ వచ్చింది నాకు. థాట్ వచ్చినాక ఆ నెక్స్ట్ డే నుండే నేను దీన్ని ఆచరణలో పెట్టాను. మా గురువుగారి ఫ్రెండ్ అయినటువంటి పాండురంగారావు గారు లిరిక్స్ రాశారు, చాలా అద్భుతంగా రాశారు. ఆ తర్వాత శ్రీకాంత్ గారు వచ్చేసి మ్యూజిక్ చేశారు. ఒక వితిన్ 15 daysలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. చాలా బాగా వచ్చిందండి ఈ ప్రాజెక్ట్. అలాగే శ్రీకాంత్ గారు, ఈ సాయి నామ స్మరణ అనే అద్భుతమైన ఆల్బమ్కి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. మీకు ఈ అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఆ సాయికి నా యొక్క నివేదనని సంగీతం ద్వారా అందిస్తున్నానని చెప్పి అనుకున్నారు? ఇంతకుముందు కూడా నేను సాయిది చేశానండి, సాయిబాబు. ఇది ఇంకా దానికన్నా ఇది బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మొత్తం మీద సాయిబాబా కృప వల్ల ఈ ఆల్బము చాలా తొందరగా, అంటే ఏ ఆటంకాలు లేకుండా మరి ఇది విజయవంతంగా మేము పూర్తి చేసుకున్నామండి. దీంట్లో వేణుగారు కూడా చాలా మాకు కోఆపరేషన్ చాలా ఇచ్చారండి. అంటే మీరు సాయికి సంబంధించి అద్భుతమైన మ్యూజిక్ని అందించడం జరిగింది. మరి ఆ సాయిబాబాకి సంబంధించి ఒక్క పాట మీరు పాడగలరా? నాకు పతిత జనార్దనం అది చాలా నచ్చిందండి. అది అంటే నేను కొద్దిగా హెల్ప్ చేస్తాను. అలాగే. పతిత జనోధరణ పావన శుభచరణ. అంటే ఈ సాంగ్కి మీరు ఎక్కువ కష్టపడ్డారా? ఇందాక మనకి అశ్విని మారుతి గారు చెప్పినప్పుడు కూడా ఈ సాంగే మాకు బాగా ఇష్టము, అవునండి, చాలా బాగా పాడాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ దీని మీద ఎక్కువ పెట్టామండి. ఇంకోటి ఏమో ఇదండి సాయి నామస్మరణ. అది ఏంటంటే ఇది డివోషనల్ పరంగా ఉంది. వేణు గారు అన్నారు ఇది కొద్దిగా డ్యాన్స్ పరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అది ఒకటి డ్యాన్స్ పరంగా ఒకటి తీసామండి. అది అంటే కొద్దిగా డిఫరెన్స్ అన్నట్టు. ఇవన్నీ డివోషనల్, కొద్దిగా డాన్సింగ్ ఉండాలని చెప్పేసి దాంట్లో ఆ డాన్సింగ్ పాట కూడా బాగుందండి. కొద్దిగా సాయి నామస్మరణం అనేది అది కూడా బాగా తెలిసింది. అలాగే వేణుగారు, మీరు ఈ సాయి నామ స్మరణానికి సంబంధించి ఆల్బమ్ రూపొందించినప్పుడు అంటే విజువలైజేషన్కి ఏమైనా కష్టపడ్డారా? ఈ ఆల్బమ్ రూపొందించేటప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఓకే, లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను
ఆడియో మేక్ చేసిన తర్వాత దీన్ని వీడియో విజువలైజేషన్ చేయడానికి కొంచెం వెనక ముందు అవుతున్నప్పుడు నాకు చింతపల్లి సాయిబాబా టెంపుల్ నాకు చాలా ఇష్టమైన దేవాలయం అది సాయిబాబా దాంట్లో. ఏంటంటే షిరిడి తర్వాత సెకండ్ షిరిడి అని నేను మనసులో అనుకుంటాను. సో అక్కడ షూట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకొని నెక్స్ట్ డేనే ఆ గుడికి సంబంధించిన చైర్మన్ కలిశాను నేను. ఆయనకు మన సాంగ్స్ వినిపించాను, ఆయన వినేసి చాలా బాగున్నాయి, ఓకే డెఫినెట్లీ మీరు చేయండి షూట్ అనుకున్నాను. బట్ వాళ్ళు ఏ విధంగా కోఆపరేట్ చేస్తారో కానీ నాకు ఇన్సైడ్లో ఒక డౌట్, ఎలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు, ఎలా ట్రీట్ చేస్తారో అనుకున్నాను. బట్ ఒక 4 days టోటల్ టెంపుల్ని నాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు నాకు అన్ని ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎనీ టైం ఏం కావాలంటే కూడా నాకు అది ప్రొవైడ్ చేశారు. అంత బాగా చూశారు కాబట్టి ఆ విజువలైజేషన్ అంత బాగా చేయగలిగాను. అతి తక్కువ టైంలో ఒక 4-5 సాంగ్స్ ఆల్బమ్ నేను చేయగలను. మన గాయని గాయకులు అంటే పాటలు పాడాలి అంటే గాయని గాయకులు పెర్ఫార్మెన్స్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళు పాడిన ఎంత అద్భుతంగా పాడితే ఆ గానామృతం అనేది ప్రజలకు అంత త్వరగా చేరువవుతుంది. మరి మారుతి అండ్ అశ్విని ఈ విషయంలో మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదండి. అంటే ఒక టేక్లో, సింగిల్ టేక్లో వాళ్ళు పాడేశారు. తల్లి మేము వింటే సార్ ఇక్కడ ఇది బాగలేదు సార్ మళ్ళీ పాడదాం. సో నేను కూడా కాంప్రమైజ్ అవ్వాలి. వెన్ ఆర్టిస్ట్ కాంప్రమైజ్ అవ్వలేదు, అతను సాటిస్ఫైడ్ అవ్వలేదంటే మీరు ఎంత టైం తీసుకుంటారు, పాడండి, నో ప్రాబ్లం. ప్రొడ్యూసర్గా నేను ఓకే. మీరు వాళ్ళు కూడా అలాగా పాడారనమాట. వాళ్ళు ఏ చిన్న బిట్ వచ్చినా ఇది బాగా రాలేదని మళ్ళీ చూసుకొని మళ్ళీ రివైల్ చేసుకొని అంటే అక్కడ టైం అంటూ మర్చిపోయాం, ఇంకా డే నైట్ అనేది మర్చిపోయాం ఇంకా మేము. ఏ దేవుడికి సంబంధించిన ఆల్బమ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆ విధంగా ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా నెక్స్ట్ ఇప్పుడు సాయిబాబా చేసాను, నెక్స్ట్ దత్తాత్రేయ స్వామిది కూడా ఒకటి మనసులో ఉంది. దత్తాత్రేయ స్వామి కలిస్తే దత్తాత్రేయ కూడా చేద్దామని ప్లాన్లో ఉన్నాను. శ్రీకాంత్ గారు, ఈ సాయి నామస్మరణం కార్యక్రమం మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది, అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని కూడా మీరు చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నారు. మరి నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు? అంటే డివోషనల్గా ఇక్కడ నేను నెక్స్ట్ ఇంకోటి మూవీకి అది చేస్తున్నాను, మూవీకి వెళ్తున్నామండి, అది చేయాలి. డివోషనల్గా మళ్ళీ ఏమైనా ఆల్బమ్స్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఉందండి, వెంకటేశ్వర స్వామిది అలా చేద్దాం అనుకుంటున్నాండి. వెంకటేశ్వర స్వామి అంటే డివోషనల్ పరంగా. ఈ సాయి నామస్మరణలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? ఇందాక చెప్పారు. అవునండి. అది కాకుండా ఇంకా మిగిలిన పాటలు, సుప్రభాత సేవ. అవును సాయి నామస్మరణం అండి. అంటే అది ఏంటంటే అన్ని బాగా ఉన్నాయండి, అన్ని బాగా వచ్చాయి సాంగ్స్. కాకపోతే ఇది ఏంటంటే కొద్దిగా డాన్సింగ్ పరంగా ఉంది, దాని గురించి ఈ సాయి నామస్మరణం ఉంది, ఆ పాట కూడా బాగుందండి. చూసారు కదా, సాయి నామస్మరణం అంటూ అద్భుతమైన గీతాలను ఆలపించినటువంటి అశ్విని మారుతిల స్వరార్చన. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.